గాయ్స్. సో, ఏంటి వ్లాగ్ అంటే వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అనమాట. సో, నేను ఈ వరలక్ష్మి వ్రతానికి నార్మల్‌గా అరటి చెట్లు పెడతారు గదా! అమ్మవారి దగ్గర. సో, నేను ఆన్‌లైన్‌లో బుక్ జేయడం ఎందుకు, చూసాను ఆన్‌లైన్‌లో. బట్ ఆన్‌లైన్‌లో బుక్ జేయడం ఎందుకు, మనమే జేస్తే బాగుంటది కదా! అని అనిపించింది. అసలు యాక్చువల్‌గా సక్సెస్ అవుతది అనుకోలేదు. జస్ట్ సరేలే ట్రై చేద్దాం అనుకున్నా. వ్లాగ్ తీద్దాం అనుకోలే. మంచిగొస్తే చూద్దాంలే అనుకున్నా. బట్ అది మంచిగా వచ్చిందని అనుకుంటున్నా. ఇంకా మొత్తం అయితే కాలేదు. థర్డ్ డే అనమాట. సో, ఒక ట్రీ అయితే అయింది. సో, ఇలా ఒక ట్రీ అయితే చేశాను. అండ్ దీనికి అరటి గేల నాకు రావట్లేదు. అది ప్రాబ్లమ్. 3 టైమ్స్ ట్రై చేస్తే 3 టైమ్స్ డస్ట్‌బిన్‌లోనే పడేసిన. ఫస్ట్ టైమ్ ఏమో నేను ఈ టేప్‌తోని ట్రై చేశా. రాలేదు. సెకండ్ టైమ్ కూడా మళ్ళీ ఇదే టేప్‌తోని ట్రై చేశా మంచిగా. రాలేదు. రాలేదు ఇన్ ద సెన్స్ నేను నిన్న డీమార్ట్‌కెళ్ళినప్పుడు కుండీ ఏదో చెట్టు పెడతా అంటే నేను మమ్మీకి తీసుకొస్తే, "నువ్వు ఇల్లంతా ఆగం చేస్తున్నావని" నా సామాను మొత్తం లేచి గుట్ట మళ్ళీ నాకిచ్చింది. సో, సెకండ్ టైమ్ ఏమో ఇలా వచ్చింది. బట్ నాకిది నచ్చట్లేదు అంత గనం. చూడ్డానికి అలానే ఉంది అని మా మమ్మీ అంటుంది గానీ, ఏమో నాకు నచ్చలే. మళ్ళీ ట్రై చేద్దాం. యాక్చువల్‌గా అమెజాన్‌లో హాట్ గ్లూ గన్ ఆర్డర్ పెట్టా అనమాట. సో, దాంతోని ట్రై చేద్దాం అనుకున్నా. అది కరెక్ట్ వరలక్ష్మి వ్రతం ముందే వస్తుంది. అది చూడాలి దాంతోని. అది కాకపోతే నార్మల్ చెట్లే పెట్టేస్తా. అండ్ నాకు నచ్చిందేంటంటే, అరటి పువ్వు మంచిగా వచ్చింది. సేమ్ అది ఇప్పుడు నేను చెప్పా కదా! ఈ ప్లాస్టర్‌తోనే చేశా. అరటి పువ్వయితే చాలా బాగా వచ్చింది. ఫోకస్ అవ్వట్లే. యాహ్! అరటి పువ్వయితే చాలా బాగా వచ్చింది. నాకు అది బా నచ్చింది. సేమ్ కలర్ కానీ సేమ్ అలానే ఉంది. సో, ఇలా చేద్దామని అనుకున్నా యాక్చువల్‌గా. అరటి పువ్వుని ఇలా ఇలా పెట్టేసి ఇట్లా అనుకున్నా. బట్ ఇది సెట్ అవ్వట్లే. చూద్దాము. ముందు రోజు వరకి తెలీదనమాట. అండ్ నేను నార్మల్‌గా కొన్ని లీవ్స్ ఇప్పుడు సెకండ్ ట్రీ ఏమో ఇలా అన్నమాట. నా దగ్గర ఈ ఎంప్టీ బాటిల్స్ ఉండే పెయింట్‌వి. సో, దాంట్లో నేను ఇలా ఇట్లా చేసేసి ఇందులో పెట్టేసా. అట్లా గ్రిప్ కోసం. నార్మల్‌గా లైట్ గ్రీన్ లీవ్స్ అండ్ ఇవి డార్క్ గ్రీన్ లీవ్స్ కోసం చేసా. సో, ఇప్పుడు ఏంటంటే నార్మల్‌గా మనం లీఫ్ చేస్తే ఇలా స్టిఫ్‌గా ఉంటది. అంటే స్టిఫ్ ఇన్ ద సెన్స్ ఇలా వంగిపోవడం, ఇట్లా పెట్టేసి ఇలా వంగిపోద్ది. ఇలా వంగిపోద్ది. మనం అనుకున్న షేప్ అనేది రాదు. సో, నేనేం చేశానంటే ఇలాంటి స్ట్రింగ్స్ ఉంటాయి కదా! సో, ఈ 2 లీవ్స్ మధ్యలో ఇలా స్ట్రింగ్ పెట్టేసి ఇలా అక్క పెట్టేస్తే యూ కెన్ బెండ్ ఎనీ సైడ్ అనమాట. సో, మీకు తగ్గట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూపించాను ఈ చెట్టులో. సో, ఇలా మీకు ఎటంటే అటు వంగిపోద్ది ఈజీగా. ఇలా మీకు ఏ షేప్ కావాలన్నా ఇలా నాకు ఇలా. సో, అందుకు నేను ఇలా పెట్టేశాను. అండ్ మీకు నార్మల్‌గా లీవ్స్ మధ్యలో ఇలా ఉంటుంది కదా! సో, అలా కూడా అనిపిస్తుంది.
ఫస్ట్ డే ట్రీ మొత్తం నేనే కంప్లీట్ చేశాను. లైక్ ఒక 3-4 అవర్స్ కూర్చొని ఐడియా మొత్తం బిల్డ్ చేసుకొని ఏం కలెక్ట్ చేయడం అవన్నీ. కాకపోతే ఇక సెకండ్ డేకి వచ్చేసరికి నాకు ఓపిక పోయింది. ఇక ఫైనల్గా మా మమ్మీని దించేసాను రంగంలోకి. అండ్ మా మమ్మీ హెల్ప్ చేసింది, లీవ్స్ పేపర్స్ కట్ చేసి ఫోల్డ్ చేసి ఇస్తూ ఉంటే నేను లీవ్ షేప్లో కట్ చేశాను. సో నాకు ఈ డే 2, డే 3 మొత్తం ట్రీస్ని తయారు చేయడమే పట్టిందనమాట. హే గాయ్స్, ఇదైతే డే 4 అనమాట. అరటి చెట్లు రెడీ చేయడం అయితే అయిపోయింది. బట్ ఇంకా నేను అరటి గేలైతే ఇంకా చేయలేదు, ఎందుకంటే నాకు ఇంకా హాట్ గ్లూ గన్నే రాలేదు కాబట్టి. అది వస్తే అయితే ఖచ్చితంగా ఎలా అన్నా చేద్దామని అయితే అనుకుంటున్నా. బట్ అది థర్స్డే వస్తుంది, కరెక్ట్ వరలక్ష్మి రోజు ముందు రోజే వస్తుంది అనమాట. సో చూడాలి. అరటి చెట్లు చూపిస్తా, అయిపోయాయి. చాలా బాగా వచ్చాయి, నాకు చాలా నచ్చింది. బయట కూడా అసలు ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంత బాగాలేదు, లీవ్ షేప్ కానీ చెట్లు కానీ. సో చాలా బాగుండే. అండ్ కింద వచ్చేసి ఇలా ఇచ్చా. ఇది ఏంటి ఇట్లా షైనింగ్ వస్తుంది అనుకోవచ్చు, ఫోకస్ అవ్వట్లే. ఇలా ఇచ్చా అన్నమాట. ఇది పెయింట్ వేసాను. దేనికి అంటే నేను చూపించా కదా అప్పుడు ఇలాంటి పెయింట్ బాటిల్స్ పెట్టానని. సో ఈ పెయింట్ బాటిల్స్కి నేను ఇలా పేపర్ ఉంది. యాక్చువల్గా ఈ పేపర్ మా మమ్మీ చీరలో వస్తే ఇట్లా స్పాంజ్ టైప్ పేపర్, అది దీని చుట్టేసి ఇలా చుట్టేసి బ్రౌన్ కలర్ ఆర్క్లిక్ పెయింట్ అయితే వేసేసాను అనమాట. సో అది చాలా మంచిగా ఉంది, సేమ్ అట్లానే ఉంది. ఇలా సేమ్ బాగా అనిపించింది. ఈ ఐడియా అయితే వచ్చింది. దానికి ఇంకేమైనా చేద్దామా అని ఆలోచిస్తున్నా. చెట్లు అయితే రెడీ అయిపోయాయి. గైస్, ఫైనలీ హాట్ గ్లూ గన్ అయితే ఆర్డర్ వచ్చింది. 11:30కి వచ్చింది కరెక్ట్గా. సో ఆర్డర్ నోట్కొని చెప్తాను. అండ్ ఈ గన్తో పాటు ఇవి వచ్చాయి స్ట్రిప్స్, బ్లూ 10 వచ్చాయి. సో ఇప్పుడు మనం కూర్చోవాలన్నమాట దాన్ని. కదండి గైస్, హీట్ అయింది, వస్తుంది బ్లూ అయితే. సో ఇప్పుడు మనం ఇంక పెట్టేస్తే సరే. మళ్ళీ ఆఫ్ చేసుకోవాలన్నా పర్లేదు. సో చూసారుగా ఇలా. ఇది కొంచెం కూల్ అయిపోయాక ట్రాన్స్పరెంట్ అయిపోద్ది, ఇంకా వైట్ కవర్ లాగా అయిపోద్ది. సో ఇట్లా అన్ని బనానాస్ మనం రెడీ చేసి పెట్టుకుందాం. గాయ్స్, ఫైనల్లీ అరటి గేలైతే అయిపోయింది. నేను అనుకున్నట్టే వచ్చింది అని నేను అనుకుంటున్నా. చూపిస్తా. సో ఇంకా దీనికి కలర్ వేయాలి. నేను హాట్ గ్లూతో చూపించా కదా, అలా చేసేసి ఇలా పెట్టేశాను. ఇదేమో కింద అరటి పువ్వు. సో దీనికి ఇప్పుడు కలర్ వేయాలి. కలర్ వేసాక వస్తాం మళ్ళీ. గాయస్, అరటి చెట్టుకి అరటి గేల అయిపోయింది. ఫైనల్గా 5th అటెంప్ట్కి అయిపోయింది. కలర్స్ వేసేసాను, చూస్తారా. సో ఇట్లా అయితే చేసేసాను. దానికంటే అయితే బెటరే అనిపించింది నాకు. సో ఇది ఇలా. అండ్ ఈ అరటి గేల చెట్టుకి పెడితే చెట్టుకే కలొచ్చింది గ్యాస్. చూడండి అసలు ఎంత బాగుందో. ఇది కానీ అమ్మవారి దగ్గర పెడితే అసలు చాలా బాగుంటుంది. ఇలా మీరే చేసి పెట్టండి. సో ఒక్క అరటి గేల అయితే అయిపోయింది. నాకు మినిమం ఈ అరటి గేల చేయడానికి 1 hour పట్టింది. ఇంకేమైనా ఉన్నాయో చేసేసి మీకు మొత్తం వీడియో పెడతాం మళ్ళీ చూడండి.